ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ఇంతవరకు చక్కగా కీర్తనలు పాడి ప్రభుని స్తుతించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి తండ్రి దేవా యొక్క స్థలానికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో చేరువున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ విలువైన సంగతుల ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరే తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ వర్తమానాన్ని చెప్పడానికి సిద్ధపడిన మమ్ములను నీ ఆత్మతో నింపి ప్రత్యక్షతను వాక్శక్తిని అనుగ్రహించి కేవలం నీ సహాయము ద్వారా వర్తమానాన్ని అందించండి. చేరువచ్చిన ప్రజలందరూ నీ మాటలు గ్రహించుటకు వారికి నీ ఆత్మ సహాయమును ప్రసాదించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయాన్ని అందరు తీసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడుచున్నారు. కూర్చోండి కూర్చోండి క్రమం కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. ఈరోజు వింటున్న మీరు వాక్యంలో ఒక పదాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను చదివిన పదంలో కృప అనేది కనబడిందా? ఏమని ఉంది అక్కడ? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే అని ఉంది. అంటే ఆయన కృప వలన మనం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యామని అక్కడ దేవుని వాక్యం ప్రభు రాయించాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ కూడా ఏ పదం కనబడింది మనకి? కృప. కృపచేతనే రక్షింపబడ్డారు అని అక్కడ రాయబడింది. ఇందాక మనం రోమపత్రికలో కూడా కృప ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్పాడు. ఇక్కడ కృప ద్వారానే రక్షించబడ్డారని చెప్పారు. నేను ఇప్పుడు చెప్తున్న మేము ఎప్పుడు కూడా ప్రిపేర్ వర్తమానాలు చెప్పం, రాసుకొని కూడా చెప్పం. ఈ యొక్క పరిచర్యలు దేవుడిచ్చిన కృప. మన హృదయాల్లో ప్రభు ఏ వాక్యం అయితే ఉంచుతాడో ఆ వాక్యం అని చెప్తాం. ఈ స్థలానికి నేను చేరు వస్తున్నప్పుడు నేను హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు నీ ఏ వర్తమానం ఇస్తావని. ఈరోజు కృప గురించి మనం కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇప్పుడు 2 రిఫరెన్స్లు చూసుకున్నాం మనం. 2 రిఫరెన్స్లు కూడా ఏముంది? కృప చేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, కృప ద్వారానే రక్షించబడ్డారని అక్కడ క్లియర్గా ఉంది. అలా ఇంకో వచనాన్ని కూడా చూద్దాం. తీతు రాసిన పత్రిక కొత్త నిబంధన 198వ పేజీ 198వ పేజీ తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము తీతు రాసిన పత్రిక అంటే 198వ పేజీ కొత్త నిబంధన కుడివైపు ఉంటుంది. 198వ పేజీ తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునే అన్నాడు. అలాగే 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఏముంది ఇక్కడ?
మీరు పాపులు అన్నకాడ మనకు సంతోషం ఎక్కువ తప్ప నీతిమంతులు అన్నకాడ సంతోషం ఉండదు మనకి. జాగ్రత్త కింద వాక్యాన్ని మనం మూడు వచనాలు చదువుకున్నాం. రమ్య అంతేనమ్మా? నేను ఎన్ని వచనాలు చూపించాను? 3 వచనాలు చూపించాను. ఏ వచనాలు చూపించానో చెప్తాను వినండి. రోమాపత్రిక 3:24లో ఆయన కృప ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని ఉంది. అలాగే మళ్ళీ రెండో వచనం ఏం చూపించాను? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో ఆయన కృప ద్వారా రక్షించబడ్డారని ఉంది. మూడో వచనం ఏం చూపించాను? తీతు రాసిన పత్రిక 3:6 మళ్ళీ ఆ వచనం చదవండి. 6 వచనం గట్టిగా చదవండి. ఒకటి చదివి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, మనం ఆయన కృప వలన ఏమని తీర్చబడ్డాం? నీతిమంతులమని తీర్చబడ్డాం. నేను స్టార్టింగ్ చెప్పాను వాక్యంలో. ఏం చెప్పాను? ఈరోజు మనం కృప గురించి వినబోతున్నాం. దేని గురించి వినబోతున్నాం? కృప గురించి వినబోతున్నాం అని స్టార్టింగ్ నేను ఎందుకు చెప్పానంటే, కృప అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కృప అంటే అర్థం ఏంటంటే మనం చేయలేనిది దేవుడు చేసేది. అర్థమైంది మీకు? కృప అంటే అర్థం ఏంటి? మనం చేయలేనిది దేవుడు చేసేదే కృప అంటారు. అందుకనే మనిషి ఎప్పుడు కూడా సామర్థ్యాన్ని బట్టి, తన మంచితనాన్ని బట్టి ఎప్పుడు నీతిమంతుడు కాలేడు, ఎప్పుడు రక్షణ పొందలేడు, ఎప్పుడు పరలోకానికి చేరలేడు. ప్రభు ఏమన్నాడు? నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు పరలోకానికి, నా ద్వారా తప్ప మీ పనుల ద్వారా మీరు వెళ్ళలేరని చెప్పాడు. అయితే ఇదే కృప ద్వారా మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడైతే విశ్వాసి నేను కృప ద్వారా, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనే సంగతిని అర్థం కాకుండా ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుందంటే దేవుని కృపను అనుభవించలేడు. ఇప్పుడు మనం ఒక మాట అంటాను, నేను చెప్తాను జాగ్రత్తగానండి. కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా ఆయన రాజ్యానికి వారసులమయ్యాం, పరలోకానికి. ఇప్పుడు జీవించడానికి కూడా, అంటే మనం ఎంత బ్రతుకుతామో, ప్రభు ఎప్పుడు వస్తాడో అప్పుడు దాకా కూడా ఆయన కృప ఉండాలా ఉండకూడదా? ఎవరైనా ఏదైనా అడిగితే పెళ్లి చేశారండి అన్నారనుకోండి, ఆయన కృప ద్వారా పెళ్లి చేసామండి. ఆ ఇల్లు చాలా బాగా కట్టారండి అంటే ఆయన కృప ద్వారా ఇల్లు కట్టామండి. కావాలంటే చూడండి కృపానిలయం అని పేరు పెట్టామండి అంటారు. అంటారా లేదు? చాలా మంది కృప ద్వారా ఆయన ఇల్లు కట్టామండి, ఏదైనా ఆయన కృప అండి అంటారు. కానీ ఆయన కృప గురించి మనకు అర్థం కాకపోతే కృప గురించి ఏం ఆలోచించినా మనకే అర్థం కాదు. కాబట్టి గమనించండి, కృప అనేది ప్రతి ఒక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఆయన కృప లేకపోతే మనం ఇలా ఉండలేం. ఉంటావా? ఆయన కృప అనేది చాలా ప్రాముఖ్యమైందని చెప్పాడు. ఆ తీయొద్దు కానీ ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే, ఆయన కృప లేకపోతే ఒక మనిషి ఒక రోజు ఒక్క ముద్ద తినడం కూడా కష్టమని చెప్పాడు. ఆయన కృప అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం చూపించిన రెఫరెన్స్లో దేవుడు మనకి ఏం నేర్పించాడు అంటే, ఆయన కృప ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారా మనం పరలోకంలో కూర్చునే స్థితిని ప్రభు మనకి ఇచ్చాడు. అయితే నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ప్రజలు వారు ఎక్కడ ఉన్నారు అంటే ఐగుప్తిలో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? ఐగుప్తిలో ఉన్నారు. ఐగుప్తిలో ఉంటే ఈ ఐగుప్తులు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తున్నారంటే బానిసత్వముగా మార్చేసి, బానిసలుగా ఇటుకల పనిలో, కఠినమైన పనిలో వారిని వాడుకుంటున్నారు. అప్పుడు వారు ప్రార్థించారు ఏమని? ప్రభువా, ఈ బానిసత్వం నుండి, ఈ బానిసత్వపు సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే మోసే అనే ప్రవక్తను పుట్టించి వారిని అక్కడి నుంచి విడిపించి వారిని కానానుకు నడిపించాలని ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అద్దరికి నడిపించాడు, అవతలకు నడిపించాడు. ఎవరు? మోసే గారు. దేవుని ఒక కృప ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇప్పుడు బాగా ఆలోచించండి. కరప అంటున్నాను నేను, క్షమించండి. ఇక్కడ కాకినాడ ఎర్ర సముద్రం ఉంది. 2 పాయలుగా చేయగలము మనం? కనీసం గోదావరిని చేయలేము 2 పాయలుగా. ఒక కాలువనే మనం ఏం చేయలేం,
రెండు పాయలుగా చేయలేం. రెండు పాయలుగా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు రెండు పాయలుగా ఎర్ర సముద్రాన్ని చేసి వారిని అద్దరికి నడిపించాడు. ఇప్పుడు వాస్తవానికి చూడండి, 6 లక్షల మంది ప్రజలు, పిల్లలు పెద్దలు, ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయ్యి వారు నడుస్తుంటే వారికి ఎంత ఎగ్జాక్ట్గా ఉంటుంది. సముద్రం ఏమో ఇలాగ గోడల కింద ఉన్నాయి, వీళ్ళు మధ్యలోంచి ఏమో నడిచి వెళ్ళిపోతున్నారు. ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. ఆనందంగా ఉండి ఇప్పుడు వచ్చి అటువంటి సూచక్రియను మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు, అదే చూడటం. అలా చూస్తూ వారు ఆశ్చర్యపోయారు. దేవుని శక్తి ఏంటి, ఇంతగా ఉంటుందా దేవుని శక్తి? ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు దేవుడు, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మన వెనకాలేమో శత్రువులు వస్తున్నారు. మనం ఎర్ర సముద్రాన్ని దాటాం, శత్రువులు ఏమో ఎక్కడ మునిగిపోయారు? ఆ సముద్రంలో ముంచేశాడు దేవుడు. ఇంత కార్యం చూసిన వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేగానే వారు ఏ పాట పాడారో తెలుసా? చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం అందరు తీయండి. ఎడం పక్కన ఉంటుంది, 57వ పేజీ. 57వ పేజీ 57వ పేజీ ఎడం పక్కన ఉంటుంది బైబిల్కి మనకి. 57వ పేజీ నిర్గమకాండం 15వ అధ్యాయం. వారు ఇక్కడ కీర్తన పాడారు. చూడండి, 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చదవండి, మీ ఇద్దరులో ఒకరు చదవండి. మీ ఇద్దరులో ఒకరు చదవమంటున్నాను, నిన్ను కాదు చెప్పింది. అప్పుడు మోసేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేశారు. ఆగండి, 2వ వచనం చదవండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. చదవండి. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయనను స్తుతించేదని అన్నాడు. ఇక్కడ 2వ వచనంలో మీరు గమనించండి, వారు ఏ పాట పాడుతున్నారు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం పాట పాడుతున్నారంటే, దేవుడే నా బలం, దేవుడే నా గానం, దేవుడే నా రక్షణ. వాళ్ళకి అర్థమైంది ఏమని? ఇది మానవ శక్తి కాదు, ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయబడి మేము అద్దరికి వెళ్ళాము అంటే, దాని నుండి మధ్యలో నడుచుకుంటా వెళ్ళాము అంటే ఇది దేవుని శక్తి అని వారు 6 లక్షల మంది ప్రజలు ఏ పాట పాడారు అంటే, దేవుడే నా గానం, దేవుడే నా రక్షణ, దేవుడే నా బలం అని పాడారు. అంతేనా? దేవుడే బలం అని పాడారు. నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేలాపోని. వారు ఐగుప్తిలో ఉన్నారు, ఇప్పుడు ఇలా కానానికి రావాలి. ఐగుప్తికి కానానికి ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా మానవుడు చేయగలడా? చేయలేడు. దేవుడే చేశాడు, రెండు పాయలుగా చేసి వాళ్ళని అద్దరికి నడిపించాడు. వీళ్ళు ఏమని పాట పాడారు? దేవుడే నా బలం, నా గానం, నా రక్షణ అని పాట పాడారు. ఇప్పుడు మనం ఇందాక నుంచి ఏం చెప్తున్నానని వాక్యం, ఈరోజు కృప గురించి మనం తెలుసుకుందామని చెప్పాను. మధ్య మధ్యలో చెప్తాను, మీకు జ్ఞాపకం ఉంటుంది, అప్పుడు మళ్ళీ మర్చిపోతారు. ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? కృప గురించి చెప్పుకుంటున్నాం. అయితే చూడండి, అదే 15వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదవండి. గట్టిగా చదవండి అమ్మా, మీ ఇద్దరిలో ఒకరు. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. మళ్ళీ చదవండి, నీ కృపచేత అన్న పదం. 13వ వచనం మళ్ళీ చదవండి పోని. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. ఇందాక నేనేం చెప్పాను? కృప అంటే మనిషి చేయలేనిది దేవుడు చేసేది. ఇప్పుడు వారు ఏమని ఒప్పుకున్నారు? మా బలం చేత కాదయ్యా, నీ కృప చేతనే మమ్మల్ని తోడుకుని పోతివి, అద్దరికి నడిపించావని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా లేదా? అంటే వారు కృపను గ్రహించారా లేదా? గ్రహించారు. నీ కృప వలనే మాకు రక్షణ వచ్చింది, నీ కృప వలనే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీ కృప ద్వారానే మేము ఎర్ర సముద్రాన్ని దాటాం అనే ఆలోచన వారికి వచ్చింది. అయితే వారు ఒక స్థలంలో ఏం చేస్తారు అంటే ధర్మశాస్త్రం కింద చిక్కుకున్నారు. వారు ఏ స్థలంలో చిక్కుకున్నారు? ధర్మశాస్త్రం కింద చిక్కుకున్నారు.
వారు ధర్మశాస్త్రాన్ని పాటించే స్థితిలోనికి వారు వచ్చారు. వస్తే దేవుడు వారికి ఏం చెప్తున్నాడో చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. 60వ పేజీ 60వ పేజీ నిర్గమాకాండం 19:4వ వచనం చదవండి. నేను ఐగుప్తీలకు ఏమి చేసినో మిమ్మును గెద్ద రెక్క మీద మోసి నా ఎత్తకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాదమగుదురు అని చెప్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు 6 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుంచి ఈ ప్రాంతానికి మిమ్మల్ని ఎలా నేను నడిపించానో అక్కడ పదం చెప్పాడు. ఏమన్నాడు? గెద్ద రెక్కల మీద అన్నాడు. అంటే గెద్ద రెక్కల మీద మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చాను అన్నాడు. అంటే పదం ఎందుకు వాడాడంటే, నేను నా రెక్కల మీద నా బలం మీద మిమ్మల్ని ఈ స్థలానికి నడిపించాను, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ స్థితికి వెళ్ళిపోయారు అంటే సామర్థ్యం కిందకి వెళ్ళిపోయారు. ఇందాక ఏం పాట పాడారు? నీవే నా బలం, నీవే నా గానం, నీ కృప ద్వారానే మేము విమోచించబడ్డాం, నీ కృప ద్వారానే మేము రక్షించబడ్డాం, నీ కృప ద్వారానే ఎర్ర సముద్రాన్ని దాటామని ఒప్పుకున్నారు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మళ్ళీ సామర్థ్యం కిందకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? సామర్థ్యం కిందకి వెళ్ళిపోయారు. నేను మీరు గమనించండి, జాగ్రత్తగానండి. ఒకసారి నిర్గమాకాండం చదివాను. ఈ నిర్గమాకాండం పూర్తిగా చదువుదాం. చాలా ప్రతి అధ్యాయం ప్రతి వచనం నాకు అర్థం కావాలని పట్టుదలతో ఒక 10 రోజులు చదివాను. చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ధర్మశాస్త్రం వెరీ డేంజరస్. ధర్మశాస్త్రం వెరీ డేంజరస్. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే సామర్థ్యం. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే 10 ఆజ్ఞలు. అది చాలా డేంజరస్. ఎలా డేంజరస్ అని నేను చెప్తున్నానంటే, జాగ్రత్తగానండి. వీళ్ళ కృప కింద ఉన్నప్పుడు, ఆయన కృప ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆల్రెడీ ఐగుప్తులో ఉన్నప్పుడు 10 రోగాలు కలిగి చేశాడు ఐగుప్తులకి. ఆ 10 రోగంలో ఒక్క రోగం కూడా వీళ్ళకి రాలా. అలాగే సంహారపు దూతని ఒక రాత్రి పంపించాడు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగల. ఈ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత కూడా వీళ్ళు అరణ్యంలో తిరిగారు. ఎక్కడ తిరిగారు? అరణ్యంలో తిరిగారు. అండ్ ఇప్పుడు 3 నెలలకో జత వాడుతున్నాం మనం. చెప్పులు వాడుతున్నాం లేదా చిన్నకన్న గారు? వాడుతున్నాం. 6 నెలలకో జత, 3 నెలలకో జత. మహా ఏదో మంచిది కొనుక్కుంటే 1 సంవత్సరం వస్తుంది. కానీ చాలా సంవత్సరాలు వీళ్ళ చెప్పులు అరిగిపోలేదు. దేవుడు వీళ్ళ చెప్పులు అరిగిపోకుండా చేశాడు. వీళ్ళ బట్టలు చిరిగిపోకుండా చేశాడు. ఏం చేశాడు? వీళ్ళ బట్టలు చిరిగిపోకుండా చేశాడు. మీరు జాగ్రత్తగానండి వాక్యాన్ని. వీళ్ళ ఎండ అన్నప్పుడు మేఘస్తంభాన్ని పంపించాడు దేవుడు. ఏ స్తంభాన్ని? మేఘస్తంభాన్ని పంపించాడు. వీళ్ళు రాత్రి అయిపోయింది, మా దగ్గర టార్చ్ లైట్లు లేవు, కరెంట్ లేదన్నప్పుడు, ఏమీ లేదన్నప్పుడు అగ్ని స్తంభాన్ని పంపించాడు. వీళ్ళ కృప కింద ఉన్నప్పుడు ఆ నీరంటే నీరు ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు తెలుసా? నీరు బండలో నుంచి ఇచ్చాడు. ఆహారం అన్నప్పుడు ఆహారం ఇచ్చాడు. మన్నానిచ్చాడు. అబ్బాయి మన్నా మాకు ఎక్కువైపోయింది, ఈ మన్నా కాదు మాకు, మేము మాంసం కావాలంటే పూరేడు పెట్టెలు ఇచ్చాడు. కృప కింద ఉన్నప్పుడు చాలా ఇచ్చాడు వీళ్ళకి. కృప కింద ఉన్నప్పుడు, కృప అంటే ఏంటన్నాను? దేవుని శక్తి కింద ఉన్నప్పుడు, దేవుని యొక్క సామర్థ్యం కింద వీళ్ళు ఉన్నప్పుడు దేవుడు వీళ్ళని చాలా పోషించాడు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని మాట వినకుండా సామర్థ్యం కిందకి, ధర్మశాస్త్రం కిందకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు వీళ్ళు ఏం జరిగిందో తెలుసండి? జాగ్రత్తగానండి, జాగ్రత్త కింద వాక్యాన్ని. ఎప్పుడైతే వీళ్ళు సామర్థ్యం కిందకి వెళ్ళారో 40 సంవత్సరాలు ఎంతో చక్కటి జీవితంలో ఎప్పుడైతే ధర్మశాస్త్రం కింద వెళ్ళారో, ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిన తర్వాత ఎంత డేంజర్ చెప్తున్నాను నేను. ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిన తర్వాత వీళ్ళు 3000 మంది ఒక్కరోజు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 3000 మంది. కృప కింద ఉన్నప్పుడేమో వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఆహారం అంటే ఆహారం ఇచ్చాడు, నీరంటే నీరిచ్చాడు, మేఘస్తంభం, అగ్నిస్తంభం. ఎంత కృపలో ఉన్నారంటే అంత కృపలో ఉన్నారు.
కానీ వీళ్ళకి ఏం అర్థం కాలేదంటే ఆ ఆయన కృప ద్వారా నీతిమంతులు అయిపోతామేంటి? లేదు లేదు, ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చింది కదా, ఆ ధర్మశాస్త్రం వలన మేము నీతిమంతులు అవ్వగలం అని ఆ ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారు. ఆ ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిన రోజునే 3,000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? నాకు నిజంగా నేను ఒక పాట పాడుకుంటున్నాను అనమాట. నిజంగా ఈ వర్తమానం నేను ఇది చదివాను, వారం రోజులు చదివాను. చదివి నాకు చాలా భయం వేసింది అనమాట. భయం వేసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమనంటే, వాస్తవానికి ఇంత లోతైన సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి నేను చెప్పడానికి అంత సామర్థ్యం నా దగ్గర లేదు ప్రభువా అని నాకు ఓ పాట వస్తుంది హృదయంలో. ఏమంటే, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా, తండ్రి దేవా. ఈ పాట పాడుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా లోతైన సబ్జెక్టు, బైబిల్లో ఉంది. దీన్ని నేను తేలికపాటుగా అంటే సింప్లిఫై చేసి చెప్పడం నాకంత సామర్థ్యం లేదు ప్రభు అని నేను ఆలోచించుకుంటుంటే ప్రభు నాకు ఈ తలంపిచ్చి ఈ పాట వస్తుందన్నమాట నా హృదయం నుంచి. అంటే నీ కృపను వివరించడం నాకు వల్ల కాదు ప్రభు అంటే ప్రభు అప్పుడు హృదయంలో అన్నాడు, నేనే సహాయం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు గమనించండి, విశ్వాసులు ప్రభుని విశ్వసించిన వారు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆ ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులు అవ్వలేనప్పుడు అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని? వచ్చిందా లేదా మీకు? రావాలా లేదా? మీరు ఎవరైనా అడిగితే చెప్తారా? ఆ డౌట్ మనకు రావాలి వాక్యం విన్నప్పుడు. అసలు ధర్మశాస్త్రం అంత డేంజర్ అయినప్పుడు, ధర్మశాస్త్రం వలన ఎవరో కూడా నీతిమంతులు కాలేనప్పుడు అసలు దేవుడు మోసేకి కొండ మీద ఎందుకు ఇచ్చాడు అనే పదం మనకు రావాలి. చూడండి ఒకసారి రోమాపత్రిక 3వ అధ్యాయం కుడివైపు 135వ పేజీ, కొత్త నిబంధన కుడివైపు ఉంటుంది చూడండి, 135వ పేజీ, రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మా. యాలి అనగా, గట్టిగా చదవమ్మా రమ్య, ఫస్ట్ నుంచి మళ్ళీ. యాలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడడు. తర్వాత చదవండి అమ్మా. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే మోసేకి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు తెలుసా? ఆ ఆజ్ఞ వలన ఇలా నీతిమంతులు అయిపోతారని కాదు. అంటే పాపం అంటే ఏంటి, దురాశ అంటే ఏంటి, వ్యభిచారం అంటే ఏంటి, ఆశించకుండా ఉండడం అంటే ఏంటి అని మనిషి తెలుసుకుంటాడనే ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ప్రభు ఇప్పుడే ఒక తలంపిచ్చాడు, జాగ్రత్తగానండి. మనకు కాలో చేయి ఇరిగిపోయింది అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు? ముందు వెళ్ళి వెంటనే సత్య స్కానింగో ఏ స్కానింగ్ తీయించుకోమని చెప్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత స్కానింగ్కి 5,000 6,000 అయింది అనుకోండి, ఆ స్కానింగ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తాము మనం. 5,000 6,000 ఖర్చు పెట్టాను, ఈ స్కానింగ్ తీయించుకున్నాను, తగ్గిపోతాలని ఇంటికి వచ్చేస్తామా? రాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఆ స్కానింగ్ ఇలా చూస్తాడు, చూసి ఇక్కడ ఎరిగింది, ఇక్కడ ఎలా ఉంది, ఈ వైద్యం చేయించుకో, ఈ కట్టు వేయించుకో, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు వైద్యం చేయించుకున్న తర్వాత మనకి ఏమవుతుంది? ఆ గాయం నయం అవుతుంది. ఇప్పుడు ఆ స్కానింగ్ రిపోర్టు కాలు ఇరిగిపోయిందని కాలు మీద పెట్టుకుంటే ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. ఇప్పుడు ఆ స్కానింగ్ లాంటిదే ధర్మశాస్త్రం. అర్థమైందండి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆ స్కానింగ్ లాంటిదే. అక్కడ ఏమనుంది? ధర్మశాస్త్రం వలన పాపమనంగా ఎట్టిదో తెలుస్తుందే తప్ప ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులము కాలేము, సామర్థ్యాన్ని బట్టి మనం నీతిమంతులము కాలేమని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అందుకనే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 81వ పేజీ కుడివైపు ఉంటుంది చూడండి, కొత్త వారి కోసం చెప్తున్నాను. 81వ పేజీ కుడివైపు ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం
17వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 17వ వచనం గట్టిగా చదవమ్మ రమ్య. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. ఏంటంట? ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చింది, కృపయు సత్యం ఎవరి ద్వారా వచ్చాయి? యేసు ప్రభు ద్వారా వచ్చాయి. ఇప్పుడు మనం కృపకు ఓటేయాలా, ధర్మశాస్త్రానికి ఓటేయాలా? ఏంటి పిన్ని ధర్మశాస్త్రం అన్నావు ఏంటి? కృపకే ఓటేయాలి, ధర్మశాస్త్రానికి ఓటేయకూడదు. పని మళ్ళీ ఇంకోసారి చదవండి, మళ్ళీ 17వ వచనం. మీకు అర్థం అవ్వలేదో మనసు పెట్టానండి ఇక్కడ. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేను అన్నాడు. అంటే కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగాయి? యేసు ప్రభు ద్వారా కలిగాయి. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగింది? మోసే ద్వారా కలిగింది. ఇప్పుడు కృపయు సత్యము అన్నాడంటే మన కృపలో ఉండాలా, ధర్మశాస్త్రం కింద ఉండాలా? కృపలో ఉండాలి. వెనక కొత్తగా ఉన్న మా ఎవరు మా బామర్ది చక్క ఊపుతున్నాడు అక్కడ తల నుంచి. ప్రతి రిఫరెన్స్కి చెప్తున్నాడు. మీరు కొత్త పాతోళ్ళేమో మీరేం చెప్పట్లేదు. జాగ్రత్తగానండి వాక్యం. కృపకే ఓటేయాలి తప్ప మనం దేనికి ఓటేయకూడదు? ధర్మశాస్త్రానికి ఓటేయకూడదు. దేవుడు నాగమహేష్ని దీవించును గాక. ఎందుకంటే నాగమహేష్ చాలా మొన్న వారం కూడా చాలా చక్కగా వాక్యం విన్నాడు. దేవుడు చక్కగా వాక్యం విని ప్రభు వాక్యం పట్ల మనం విధేయులై ఉన్నప్పుడు ఆయన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. కనుక జాగ్రత్తగా విందాం. ధర్మశాస్త్రానికి మనం ఓటేయకూడదు. దేనికి ఓటేయాలి? కృపకే ఓటేయాలి. కృప వచ్చింది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా వచ్చింది. కృపకే మనం ఏం చేయాలి? ఓటేయాలి. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇశ్రాయేలు ప్రజలు కృప ద్వారానే వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, కృప ద్వారానే ఎన్నో మేలులు పొందుకున్నారు. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత ఆ కృపను మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు, ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేసింది మర్చిపోయారు. సామర్థ్యం కిందకే, ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారు. సామర్థ్యం వల్ల నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నిస్తున్న క్రమంలో ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి కిందకి వెళ్ళారో 3000 మంది ప్రజలు చనిపోయారు. ఈ రోజున జాగ్రత్తగానండి, మనం కృప ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాం. అంతేనమ్మా? 3 వచనాలు స్టార్టింగ్ చెప్పాను మీకేమని. కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ రిఫరెన్స్లన్నీ మీకు నేను చూపించాను. అయితే ఇప్పుడు చూడండి, విశ్వాసులైన మనం ఆయన కృప ద్వారా నీతిమంతులమైన సంగతి మనకు అర్థం అవ్వకపోయింది అనుకోండి, దేన్ని బట్టి నీతిమంతులు అవ్వాలనుకుంటాం? ధర్మశాస్త్రాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన క్రియలను బట్టి మనం ఏమవ్వాలనుకుంటాం? నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తాం. ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక కుడివైపు ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 170వ పేజీ కుడివైపు ఉంటుంది. బైబిల్ మనకి ఇలా ఉండగా కుడివైపు ఉంటుంది 170వ పేజీ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందరు తీయండి. కుడివైపు ఉంటుంది 171వ పేజీ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదివాము. ఇప్పుడు గట్టిగా చదువు. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి భక్తిగా ఏర్చేయబడి ఉన్నారు. తర్వాత కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏమన్నా ఎంత భయంకరం అంటే, విశ్వాసులు నేను కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క విమోచనము ద్వారా నేను నీతిమంతురాలను అయ్యాననే సంగతి మర్చిపోయారు అనుకోండి, ఎలా ప్రయత్నిస్తారు నీతిమంతులు అవ్వడానికి? వెంకటేష్ గారు, సామర్థ్యాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, మనసు మంచితనాన్ని బట్టి నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తారు. నీతిమంతులు అవ్వడానికి మనం ప్రయత్నిస్తే మనం ఎక్కడి నుంచి పడిపోతామంట? కృపలో నుంచి పడిపోతామంట, క్రీస్తులో నుండి వేరైపోతామంట. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా వచ్చిన నీతి పోదు, మనకి పోదు. కానీ జీవించడానికి ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? 35 పూర్తయి 36 వచ్చాయి మనమన్నే. ఇప్పుడు 35 చూద్దాం. ఇంకో 35 బతుకుతాను అనుకుందాం, 70 బతుకుతాను అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ నేను కృప ద్వారా ఏమయ్యాను? నీతిమంతుని అయ్యాను. ఆయన యొక్క రక్తము ద్వారా
నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఇప్పుడు ఈ 35 సంవత్సరాలు జీవించిన జీవితంలో నాకు కృప అవసరమా లేదా? ప్రతిరోజు అవసరమే, ప్రతి రోజు అవసరమే, ప్రతి నిమిషం అవసరమే. ఆయన కృప నాకు అవసరమే. కానీ నేను నీతిమంతుని అయ్యే సంగతి నాకు అర్థం కాకపోయింది అనుకోండి, నేను ఏం ప్రయత్నిస్తాను? ఏదో చేసి నేను నీతిమంతుని అవ్వాలని ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇది ప్రయత్నిస్తే మంచిదా చెడ్డదా? ఇప్పుడు నీతిమంతుని అవ్వాలని ప్రయత్నిస్తే మంచిదా చెడ్డదే? ఆల్రెడీ మనం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు నీతిమంతులు అవడానికి మనం ప్రయత్నించామనుకోండి, మన సామర్థ్యాన్ని బట్టి ఎక్కడి నుంచి పడిపోతామని ఉంది అక్కడ. చూడండి 5వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదవండి. మీరు జాగ్రత్తగానండి, మనసు పెట్టానండి, 10 నిమిషాలు ముగిస్తాను. 5వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదవండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి భక్తిగా ఏరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే మళ్ళీ మనం నీతిమంతులు అవ్వాలని ప్రయత్నించామనుకోండి. ఇప్పుడు ఈ రోజున సేవకులు కూడా ఎలా ఉన్నారంటే చాలా దుక్కులనా, మీరు నీతిమంతులు కారు. మరి రెఫరెన్స్లు అన్నీ కనబట్టలేదు, నాకు అర్థం కాదు. మీరు కారు, మీరు సేవకుడికి ఏదో ఒకటి చేసి, లేకపోతే విశ్వాసులకు ఏదో ఒకటి చేసి, లేకపోతే పేదలకు ఏదో ఒకటి చేసి, ఇప్పుడు ఇవన్నీ చెడ్డవేం కాదు. ఇవన్నీ చేయడం ద్వారా దేవుని దగ్గర మనం మెప్పు పొందుకుంటాం, మహిమ పొందుకుంటాం, మంచిదే. కానీ దేవుని ఎదుట మనం నీతిమంతులు అవ్వడానికి ఆయన రక్తం వలన అయ్యాం తప్ప మన మంచి పనుల వల్ల మన నీతిమంతులము కాలేదు. అయితే నేను నీతిమంతుని అవ్వలేదని ప్రయత్నిస్తే మన కృపలో నుంచి పడిపోతామంట. దేంట్లో నుంచి పడిపోతాం? కృపలో నుంచి పడిపోతాం. అప్పుడు మనకు మేలు కలగదు. ఎవరి ద్వారా మేలు కలగదు? ప్రభు ద్వారా మనకే మేలు కలగదు. మనం ఆల్రెడీ కృప ద్వారా నీతిమంతులం అయ్యామని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ద్వారానే మన జీవితాల్లో మనం కృపను అనుభవించగలుగుతాం. నేను ఇద్దరి కోసం చెప్పి ఒక 10 నిమిషాలు ముగిస్తాను, వినండి జాగ్రత్తగా. మనందరికీ దావీదు తెలుసా లేదండి? దావీదు తెలుసా లేదా? తెలుసు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఏం కాసుకునేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. ఏమయ్యాడు ఆయన? రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ దేశానికి ఏమయ్యాడు ఆయన? రాజు అయ్యాడు. యోధా దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కోటలో ఉండే స్థితిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు నేను 2 రిఫరెన్స్లు మించి ముగిస్తాను, జాగ్రత్తగానండి. సౌలు గారు కూడా మనందరికి తెలుసా లేదా? సౌలు దావీదుకి ఏమవుతాడమ్మా? మామగారు అవుతాడు. ఏమవుతాడు? మామగారు అవుతాడు. ఇప్పుడు సౌలు ఒక రిఫరెన్స్ చూద్దాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం. అందరు తీయండి. నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను, శ్రద్ధగానండి. ఇప్పుడు వరకు చెప్పిన వర్తమానం ఈ పాయింట్ ఒకటి మీకు అర్థమైతే మీ హృదయాల్లో ఈ వాక్యం ఉండిపోద్ది. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. చూడండి, ఎడమ వైపు బైబిల్కి మనకి ఎడమ వైపు 254 పేజీ, నెంబర్ 254 పేజీ, 254 సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం గట్టిగా చదవమ్మా. సౌలు కుటుంబమును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయేను. విన్నారమ్మా? జాగ్రత్తగానన్నా నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏం రాయబడిందో స్పష్టంగా పిన్ని గారు, ఇద్దరు పిన్నులు కూడా ఇలాగే నలమే నా మొహం చూడాలి. ఇక్కడ విన్నారా? మీరు వినలే, సరిగ్గా వినలేదు. మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు. వినండి, జాగ్రత్తగా వినండి. 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి అని చెప్పాను నేను. మీరు జాగ్రత్తగా వినండి, ఏం మాట్లాడుకోకండి. 3వ అధ్యాయం 1వ వచనం చదువమ్మ రమ్య. సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయాను. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి యుద్ధం జరిగిందా లేదా? వారిద్దరికే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దావీదు అంతకంతకే ప్రబలాడు. ఏ స్థాయికి వెళ్ళాడు? రాజు అయ్యే స్థితి, కోటలో ఉండే స్థితి ఆయన కలిగింది. సౌలు అంతకంతకు ఏమైపోయాడు?
దిగజారిపోయాడు. కారణం ఏంటో ఇప్పుడు చెప్పాలి మీరు. అవునమ్మా, మంచిది. కారణం ఏంటి? ఇప్పుడు నేను మీకు వాక్యం అర్థమైంది కదా పిన్ని గారు, నూకాలం పిన్ని గారు, అర్థమైంది మీకు? దావీదు కుటుంబం అంతకంతకే ప్రబలింది, సౌలు కుటుంబం అంతకంతకే దిగజారిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆన్సర్ అక్కడే ఉంది చూడండి, పక్క అధ్యాయంలో ఉంది చూడండి. చూడండి 7వ అధ్యాయం, 3 నుంచి 7కి రండి. 7వ అధ్యాయం 258. 7వ అధ్యాయం చూడండి 15 వచనం చదవండి. 15 వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు, ఈ పదము గట్టిగా చదవమ్మా. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నది ఏంటి ఈరోజు వాక్యం? కృప. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు, గట్టిగా చదువు, నువ్వే చదువు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను అని చెప్పాడు. అంటే కృప ఎవరికి దూరం అయింది? సౌలుకా దావీదుకా? సౌలుకే దూరం అయింది. ఇప్పుడు ఇందా మనం చదువుకున్నాం ఏమని? సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబం అంతకంతకే ప్రబలింది. కారణం ఒకటే, డబ్బు కాదు, బంగారం కాదు, స్థలాలు కాదు, కోట్లు కాదు, ఆయన కృప. ఆయన కృప ఎవరు అనుభవించారు? దావీదు అనుభవించాడు, అంతకంతకు ప్రబలాడు. ఇప్పుడు సౌలు కుటుంబం కృపకు దూరం అయింది, అంతకంతకే దిగజారిపోయాడు. ఈరోజు గమనించండి, డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అనుకోకూడదు మనం. అయిపోతాయా? ఆయన కృప అనేది మనకు ఉండాలి. ఉండాలా లేదా? ఆయన కృపను మనం అనుభవించాలి. కృప అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని శక్తి. కృప అంటే ఏంటి? దేవుని శక్తి చేత మనం కాపాడబడమే ఆయన కృప. కనుక గమనించండి, మీరు క్లియర్గా ఈరోజు వర్తమానాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. నేను కృప ద్వారా నీతిమంతునయ్యాను, కృప ద్వారా నేను విమోచించబడ్డాను, కృప ద్వారా నాకు పాపక్షమాపణ కలిగింది, కృప ద్వారా నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నేను జీవించడానికి కూడా నీ కృపను అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అంతేనా? మీకు అర్థమైందా లేదు వాక్యం? ఇప్పుడు కృపను పొందుకున్న దావీదు కుటుంబం అంతకంతకే ప్రబలింది, కృపను దుర్యోగం పరుచుకున్న సౌలు కుటుంబం అంతకంతకే దిగజారిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కృపను మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? ఆయన కృపను మనం పొందుకోవాలి. ఇప్పుడు ఆయన కృపను మనం పొందుకోవాలంటే మనకి నిశ్చయత ఉండాలి మన హృదయంలో. ఏమని? నేను ఆయన కృప ద్వారా నీతిమంతునయ్యాను, నేను ఆయన కృప ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. నిన్న మేము 4 స్థలాలకు ప్రార్థనకి వెళ్ళాం. ఒకటి యానం అవతల బలిస్తిప్ప, 1 గంట వరకు ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ అవతల తిమ్మాపురం 3 గంటల నుంచి 5 గంటల వరకు, మళ్ళీ ఏండ్రపాలెం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మళ్ళీ అక్కడి నుంచి పెద్దాపురం. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నాతో మా మిస్సెస్ గారు కూడా ఉన్నారు, లావు గారు కూడా, డోర్కా గారు కూడా ఉన్నారు. 4 ప్రాంతాలకి ఒకే స్థలంలో ప్రార్థనకి వెళ్ళాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, పెద్దాపురం వెళ్ళాం. అక్కడ ఒక ఆమె ఉంది, రాధా సిస్టర్ గారని. ఆమె ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. వారు ఒక మీటింగ్స్ అరేంజ్ చేశారు. వారు ప్రతి నెల పెట్టిస్తున్నారు మీటింగు. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలని మీటింగ్ పెట్టిస్తున్నారు. ఈ కృపలో, ఈ సత్యంలో ఉన్న విధి విధానం ఏంటంటే విశ్వాసులు మారడం కాదు, సేవకులు కూడా మారిపోతున్నారు, సేవకులు కూడా తెలుసుకుంటున్నారు. అలాంటి కృపను దేవుడిచ్చాడు. అక్కడికే ఆమె ఏం చేసిందంటే ఒక సేవకుడిని, వారి కుటుంబాన్ని పిలిచింది. వారు వచ్చారు, వాక్యం విన్నారు. దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారు వర్తమానం చెప్పారు 40 నిమిషాలు. వాక్యం చెప్తే వాక్యం వినిస్తున్న తర్వాత అయినా ఈ 40 నిమిషాల ప్రసంగం 3 గంటల ప్రసంగం విన్నంత ఆనందంగా ఉంది నాకు. ఇంతకాలం ఆయన కృప ద్వారా నీతిమంతులు అయితే పాపులు అనుకుంటున్నాం ఏంటి మనం? వచ్చిన వర్తమానం ఏంటో తెలుసండి. అక్కడ సౌలు ఎవరో పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు వాక్యం అందరు చెప్తారు. పౌలు గారు వక్రీకించి చెప్తారు సేవకులు ఏమని? నేను పాపులలో ప్రధానుని అన్నాడు, పౌలంతటి వాడే పాపుల్లో ప్రధానుని అన్నాడు, మనమెంత మీరు పాపులే అంటారు. ఆయన అన్నది ఎప్పుడు తెలుసా? నేను పూర్వము పాపిని అన్నాడు, ఇప్పుడు ఎవరిని అన్నాడు? నీతిమంతుడిగా ప్రభు తీర్చాడు, ఆయనకి కృతజ్ఞతలు అన్నాడు అని చెప్పాడు. ఆ వాక్యం వచ్చింది అక్కడ. ఆ వాక్యం వస్తే ఆయన సేవకుడు అలా నుంచుండిపోయి లాస్ట్లో
ఆ చుట్టుపక్కల సేవ చేస్తున్న ఆయన చాలా ఆనందంతో ఇన్నాళ్ళు మనల్ని నీతిమంతులుగా దేవుడు తీరుస్తే పాపిని పాపిని నేను సంఘాన్ని అంతటికీ కూడా పాపిని పాపిని అని చెప్పేశాను అని ఆయన చాలా ఆనందపడుతూ ఆయనకు మేము చెప్పాం ప్రతిరోజు జూమ్లో మేము వాక్యం వింటామండి అని చెప్తే నా నెంబర్ కూడా ఇవ్వండి నేను కూడా వింటానని చాలా ఎగ్జాక్ట్గా చాలా ఆనందించాడు ఆయన. ఈరోజున నేను ఏం చెప్తున్నానంటే ఒక సేవకుడికి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం అవుతాం, కృప ద్వారా నీతిమంతులం అవుతాం అనే సంగతి అర్థం కాకపోయింది అనుకోండి, ఎలా నడిపిస్తాడు? మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి క్రియలను బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి నీతిమంతులు అవ్వాలని నడిపిస్తాడు. నడిపించిన క్రమంలో విశ్వాసం దేని నుంచి పడిపోతాడు? కృపలో నుంచి పడిపోతాడు. దేని నుంచి పడిపోతాడు? కృపలో నుంచి పడిపోతాడు అండి. కృప అనేది మనకు అవసరం. కృప మన జీవితాల్లో ఏలుబడి చేసింది అనుకోండి, కృప మన హృదయాల్లో ఉండి నడిపించింది అనుకోండి, మనకు మార్గాలు చెప్తుంది. అది కరప సెంటర్లోకి వెళ్ళిన తర్వాత లైన్కి ఇలా రామకృష్ణపురం వెళ్ళాలా కాకినాడ వెళ్ళాలా నువ్వు ఆలోచిస్తున్నావు అనుకోండి, ఆ కృప నువ్వు అనుభవిస్తున్నావు అనుకోండి, ఈరోజు కాకినాడ వెళ్ళడం వల్ల నీకు పెనుగుతురుల ప్రమాదం ఉంది, వద్దు ఇలా ఏముడు వారు వెళ్ళమని చెప్తారు. కృపను మనం అనుభవించాలి. ఎంత అంటే 2 సంవత్సరాల క్రితం నా భార్య నేను మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎదరికి పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి అని ప్రసాద్ గారికి ఈ సంఘాన్ని అప్పచెప్పి మేము వెళ్ళిపోతున్నాం. కానీ ప్రభు నన్ను ప్రేరేపించేస్తున్నాడు, ఇది నువ్వు చేసేది కరెక్ట్ కాదు, సంఘం దగ్గరే ఉండి పరిచయం చేయని అంటుంటే నేనేమనుకున్నానంటే ఆ మంచోడికి అప్పచెప్పానులే, బాగా నడిపిస్తాడు తమ్ముడు అని నేను వెళ్ళిపోతున్నాను. రామచంద్రపురం వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయింది. చాలా ఇబ్బంది పెట్టింది, ఎదరికి వెళ్తల్లా. అప్పుడు అనుకున్నాను ఆ బండ్లు అంటే ఏదో ఇబ్బంది వస్తుంది రాదేంటి అని బండి బాగు చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? జగ్గంపేట దాటేసాను, ఇంచుమించులో ఏలేశ్వరం దాటేసాను, వెళ్ళిపోతున్నాం. ఇంకా అలాగా వెళ్ళిపోతుంటే ఇంకా ప్రేరేపించేస్తున్నాడు ప్రభు, ఇది కరెక్ట్ కాదని. ప్యాచీలు పడిపోయినాయి, 2 ప్యాచీలు. ప్యాచీలు పడ్డానికి పడవేంటి మరి, రోడ్డు బాగోలేదు అందుకనే పడుతున్నాయి అనుకున్నాను. ఎదరికి వెళ్ళిన తర్వాత సూప్ పోయింది. మళ్ళీ అలాగా ఎదరికి వెళ్తున్నాం, సాగట్లేదు, ఎదరికి బండి సాగట్లేదు. అలా కొన్ని రోజులు ఉన్నాం. ప్రభు మా మిస్సెస్కి ప్రేరేపించేస్తున్నాడు, నాకు ప్రేరేపించేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని. లాస్ట్కి దేవుని కృపను బట్టి మళ్ళీ పరిచర్యలో మేము కొనసాగాం. దేవుని కృపను బట్టి దేవుని పరిచర్యలో మేము ముందుకు సాగాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే దేవుని కృప మనం అనుభవించకపోతే మనకు మార్గాలు తెలుస్తాయా? ఒక ఆయన పని చేయడంటే ఏమనంటే 4 ఇంచుమించులో ఒక 6గురికి స్థలాలు ఇచ్చారంట. ఎక్కడ ఇచ్చారంట? జగనన్న స్థలాలు ఇచ్చారంట. ఆయన ఎవరో ఆయనది ఒక ఊరు నాకు తెలిసిన వ్యక్తే. ఆయన ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అక్కడ నేను ఇల్లు కట్టాలా లేదా అని అడగాలి. అడిగితే ప్రభు ప్రేరేపిస్తాడు, కట్టాలా లేదా అనేది అది ప్రేరేపిస్తాడు. ఏమి ప్రేరేపించకుండా అక్కడ ఇల్లు కట్టాడంట. ఇల్లు కడితే పునాది వేసి ఇచ్చాడంట. ఇంచుమించులో 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టించాడంట. అక్కడ ఎవరు కట్టుకుంటలేదంట. ఈ వాలంటీర్లు తొందర పెడితే కట్టేశాడంట. చివరికి తీరా చూస్తే ఆ పక్కన శ్మశానం ఉందంట. ఎవరో కట్టుకుంటలేదంట. ఎవరో కట్టుకోక చివరికి అప్పులు పాలై ఇబ్బంది పడ్డాడు. ఈరోజు గమనించండి, దేవుని కృప మనం అనుభవించామనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ హాస్పిటల్ వద్దు, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే ఈ వివాహం కరెక్ట్ కాదు, లేకపోతే ఇది కరెక్ట్ కాదని ప్రతిది కూడా మనకు ప్రేరేపించాలి. దేవుడు ఏం చేయాలి? ప్రేరేపించాలంటే ఆయన కృపను మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఆయన కృప మనకు చాలా అవసరం. కనుక గమనించండి, నేను టూకీగా 3 నిమిషాల్లో చెప్పిన వర్తమానం అంతా నేను చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏం పాట పాడారు? ఎర్ర సముద్రం దాటగానే నా మహేష్ ఏం పాట పాడారు అంటే, వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవాయే నా బలం, దేవుడే నా బలం, ఆయనే నా గానం అన్నారు. అన్నారా లేదా? అన్నారు. మళ్ళీ ఏమన్నారు? ఆయన కృపచేతనే మేము ఎర్ర సముద్రాన్ని దాటామన్నారు. కానీ కొన్ని దినాలకే వాళ్ళు ఏం మర్చిపోయారు? ఆయన కృప ద్వారా మేము విమోచించబడ్డాం, నీతిమంతులు అయ్యే సంగతి మర్చిపోయి దేని కిందకు దూరారు? ధర్మశాస్త్రం కిందకు దూరారు. ధర్మశాస్త్రం కిందకు దూరిన తర్వాత వారు చాలా ఇబ్బంది పడ్డారు. అవన్నీ నేను చెప్పను, కానీ చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఇబ్బంది పడ్డారు? వారు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిన తర్వాత కృపలో నుండి వారు తొలగిపోయారు. ఇప్పుడు విశ్వాసులైన మనం అందరం కూడా ప్రభు సన్నిధికి వెళ్తున్న మనం అందరం కూడా నువ్వు కృప ద్వారా నీతిమంతున్నయ్యే నిశ్చయత నీకు లేకపోతే
ఆయన ఏమంటున్నాడు? క్రీస్తులో నుండి వేరైపోతారు, కృపలో నుండి ఏలైపోతారని చెప్తున్నాడు. కాబట్టి గమనించండి, సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయింది అంటే, నా కృపను సౌలుకి ఏం చేశాను అన్నాడు ఆయన? దూరం చేశాను అన్నాడు. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిందంటే, నా కృపను ఆయనకి ఇచ్చాను అని చెప్పాడు. కాబట్టి గమనించండి, ఆయన కృప అనేది మనకు చాలా అవసరం. డబ్బు ఉంటే అన్నీ అయిపో, ఆయన కృప కూడా మనకు చాలా అవసరం. కనుక గమనించి మనం ఆయన కృపను పొందుకునే స్థితిలో మీరు ఉండండి. దేవుని మహాకృపను బట్టి ఆయన కృపచేత మేము నడిపించబడుతున్నాం. ఆ దేవుని కృపను చాలా అనుభవిస్తున్నాం. ఆయన ప్రేరేపిస్తున్న ప్రతి దాన్ని మేము చేయుటకు ముందుకు సాగుతున్నాం. కనుక ఆయన కృప ద్వారా ప్రేరేపించబడి ఏ స్థలానికి వెళ్ళి ఏ వ్యక్తికి చెప్పమంటున్నాడో, ఆయన కృప ద్వారా ప్రేరేపించబడి ఏ స్థలానికి వెళ్ళమంటున్నాడో అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. అర్థమైందండి? ఇక్కడ మహేశ్వరి వాళ్ళ కుమారుడు చనిపోయాడు కదా, జ్ఞాపకం ఉందా మీకు? తర్వాత నాకు ప్రభు ప్రేరేపించి ఏం చెప్పాడు తెలుసా? చెన్నీరు పిచ్చి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన పెట్టమని ప్రేరేపించాడు. ఆయన కృప ద్వారా నడిపించబడుతున్నాం కాబట్టి ప్రేరేపిస్తే నేను వెళ్ళాను, ఫోన్ చేశాను. చేసి మీ దగ్గర నేను ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నా ఉద్దేశం నా ఆలోచన కాదు, కాబట్టి నేను మధ్యాహ్నం 3 గంటలకల్లా మీ దగ్గరికి వస్తాను, 3 నుంచి 4:30 వరకు ప్రార్థన పెడతాను, మళ్ళీ 7:30 నుంచి 9 గంటల వరకు ప్రార్థన పెడతానని చెప్పాను. అలాగే అక్కడికి వెళ్ళాను. ఒకే రోజు, ఎప్పుడు నేను పెట్టలేదు అలాగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ప్రార్థన పెట్టాం, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రార్థన పెడతాం, కానీ ఆ రోజు 2 ప్రార్థనలు పెట్టాం. పెట్టి ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు మంగళవారం. మళ్ళీ పిచ్చి గారు ఫోన్ చేసి మళ్ళీ మంగళవారం రమ్మన్నాడు. మళ్ళీ మంగళవారం పెట్టాను. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి ఇది 3వ మంగళవారం ఇక్కడికి వచ్చే, మళ్ళీ ఇక్కడి నుంచి పండుగలు వచ్చేస్తున్నాయి, దీపావళి, అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పాను. ఆ 3 మంగళవారాలు ఎప్పుడైతే వెళ్ళానో వారు సెట్ అయ్యారు. సెట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? చక్కగా తాగుడు మానేశాడు, చర్చికి వెళ్తున్నాడు. మా విశాఖపట్నం నుంచి మా మీటింగ్స్కి వచ్చాడు. చక్కగా దేవుళ్ళలో నడుస్తున్నాడు. విచిత్రం ఏంటంటే కృపను తక్కువ కాలంలో తెలుసుకున్నాడు. కృపను తక్కువ కాలంలో తెలుసుకున్నాడు. వెళ్తే ఏం చెప్తారు అంటే, నిన్ను కృప రక్షిస్తుంది, కృప నిన్ను నడిపిస్తుంది అని చెప్తారు. వీళ్ళు నాకు కృప కావాలరా నాయనా అని చెప్తున్నాడు. ఇప్పుడు అయ్యో బాబు, ఇంత తక్కువ కాలంలో ఎలాగ అర్థం చేసుకున్నామని ఆశ్చర్యపోతున్నాం. తాగడం మానేశాడు, చక్కగా ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్తున్నాడు. ఈ రోజున ఏం చెప్తున్నాం అంటే, కృప మనల్ని నడిపించాలి. కృప మనల్ని ఎక్కడికి నడిపిస్తే అది మనకు మంచిది. గమనించండి, ఈ వాక్యం మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక 2 పాయింట్లు అర్థం అవ్వాలి మీకు. మనం కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని నిశ్చయత ఉండాలి. నీ కృప ద్వారానే నన్ను నడిపించి ప్రభా, నీ కృప నాకు అవసరం. టైం వస్తే ధనం కాదు, ఇల్లులు కాదు, స్థలాలు కాదు మనల్ని కాపాడేది ఆయన కృప, ఆయన ఉచితమైన కృప. ఈరోజు చాలా మంది అంటారు ఏమనంటే, ఆయన కృప ద్వారా ఇల్లు కట్టుకున్నామండి, ఆయన కృప ద్వారా. గణేష్ బాబు ఏం పేరు పెట్టాడు? కృపానిలయం. మొన్న నాతో మాట్లాడాడు ఏమని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కృపానిలయం. కృప వల్ల బండి మీద కూడా ఏమి వేసుకుంటారు? కృప వల్ల. మాకు తెలిసిన సహోదరులు ఉన్నారు, లారీలు కొనుక్కున్నారు, ఆయన కృప ద్వారా లారీ కొనుక్కున్నారు. అందరికీ కృప ద్వారా అన్నారు, కానీ కృప గురించి ఎవరికి తెలియట్లా. కృప ద్వారా విమోచించబడ్డాం, నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు ఆయన కృప ద్వారానే నడిపించబడాలి. ఈ సంగతులు తెలుస్తున్నా పేరుకి ఏమన్నారు? కృప వల్ల బండి కొన్నాం, కృప వల్ల కారు కొన్నాం, కృప వల్ల ట్రైన్ కొన్నాం, కృప వల్ల లారీలు కొన్నాం, కృప ద్వారా ఇల్లు కట్టాం, కృప ద్వారా పెళ్లి చేస్తాం. ఇది కాదు, కృపను అనుభవించడం మనకే అర్థం కావాలి. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యలో కృపను అనుభవించడం ఏంటో ఉంది. ఖచ్చితంగా మీరు గమనించి మనసు పెట్టి మేము ప్రతి వారం క్రమంగా నేర్చుకుంటాం. ఆ కృపను నేను కూడా అనుభవించాలి అని మీరు ఆలోచించండి. ఎప్పుడైనా మనం ఏదైనా సంపాదించుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన వరకు మన ఇంటి వరకు చెప్తాం లేదా? ఇది సంపాదించుకుంటే మనకు మేలని మీరు చెప్పండి. ఈ 2025లో ఆయన కృపను మనం సంపాదించుకుంటే మనకు మేలు. ఏం సంపాదించుకుంటే? ఆయన కృపను మనం సంపాదించుకుంటే మేలు. అందుకనే పాత పాటల్లో ఉంటది ఏమనంటే, చాలా మంచి పాటలు ఉంటాయి. ఏం పాటలు? యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. ప్రార్థన చేయండి రాత్రికాల సమయంలో అందరూ. ప్రభువా నీ కృప నాకు కావాలని మీరందరూ కూడా అవకాశం ఉన్నవారు ప్రార్థన చేయండి. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేద్దాం. ఈ దినాన్ని మీరు అడగండి, ప్రభువా నీ కృప లేనిదే మేము ఏం చేయలేం ప్రభువా, నీ కృప లేనిదే దేవా తండ్రి నేను ఏది చేయలేను ప్రభువా అని మీరు అడగండి, ప్రార్థన చేయండి. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. నీ కృప ద్వారా ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు, పాపం నుంచి విమోచించారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము జీవించడానికి కూడా ప్రభువా మా జీవితాల్లో నీ కృపను అనుగ్రహించండి. ఆనాడు ప్రభువా సౌలు కుటుంబం కృపకు దూరమైంది, అంతకంతగా దిగజారిపోయింది. దావీదు కుటుంబం కృపకు నోచుకుంది, అంతకంతకు ప్రబలింది. దేవా కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అందరూ అడగండి, ప్రభు నోరు తెరిచి అడగండి, ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించండి, నీ దయను మీరు మాకు అనుగ్రహించండి. దేవా శాంతిని సమాధానమును మాకు అనుగ్రహించండి. దేవా శాంతిని సమాధానమును మా కుటుంబానికి ప్రసాదించండి. దేవా తండ్రి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకున్న ఇల్లుల మీద, మాకున్న స్థలాల మీద, మాకున్న డబ్బు మీద, మాకున్న బంగారం మీద ప్రభువా మేము ఆధారపడక కేవలం నీ కృప మీద మేము ఆధారపడే ధన్యతను ప్రసాదించండి తండ్రి. దేవానికి స్తోత్రాలనైనా ఈ స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నీ కృప అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. అందరూ ఆమేనండి. నీ కృపను అనుభవించుదురుగాక. దేవా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి. దేవాని కృప ద్వారా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప మాకు ఎంతో అవసరమై ఉంది ప్రభువా. మా జీవితాల్లో నీ కృపను అనుభవించండి తండ్రి, నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఆనాడు ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు నీ కృప ద్వారా విమోచించబడ్డారు అని, నీ కృప ద్వారానే ఎర్ర సముద్రాన్ని దాటారని వారు కీర్తన పాడారు, గాని వారు కొన్ని దినాలుగా మర్చిపోయి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారు. ధర్మశాస్త్రం అనగా పాపం ఎట్టిదని తెలియజేసేదే తప్ప అది మమ్మల్ని నీతిమంతుడిగా తీర్చేది కాదు అని వారు ఎప్పుడైతే సామర్థ్యం కిందకి ధర్మశాస్త్రాన్ని కిందకి వెళ్ళారో వారు 3000 మంది ప్రజలు చనిపోయారు. వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దేవా తండ్రి మేము ధర్మశాస్త్రం కిందకి వెళ్ళక, ధర్మశాస్త్రపు బోధల కిందకు మేము వెళ్ళక కేవలం నీ కృప ద్వారానే మేము విమోచించబడ్డాం. నీ కృప ద్వారానే మేము నడిసే భాగ్యాన్ని మీరు మాకు అనుభవించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇన్న మాటలు తండ్రి వారి హృదయాల్లో మీరు భద్రపరచమని, పదిలిపరచమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు వచ్చి ఈ వాక్యాన్ని వారి హృదయంలో నుండి ఎత్తుకెళ్ళిపోకుండా మీరే సహాయం చేయమని, 100 60 30 ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలానికి చేరువచ్చిన ప్రజలందరినీ ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను అన్ని విషయాల్లో నీ కృప కలుగునుగాక, నీ కృపను అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తూ స్తుతిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసము చేరువస్తున్న ప్రజలందరికీ, లోకంలో కృపను బోధిస్తున్న సేవకులందరికీ, సకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రజలందరికీ, వారి కుటుంబాలకి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందాలమ్మా. క్షేమంగా మీ గృహాలకు మీరు తిరిగి వెళ్ళొచ్చు. ఓపికగా ఇంతవరకు వర్తమానం విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే లైవ్లో కూడా వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి వందనాలు. కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటి వారు తీసుకొచ్చిన పలహారాలను మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం.